ప్రేక్షకులారా ఈయన చూస్తున్నారు కదా, అందరికీ చాలా పరిచయం అయిపోయాడు. ఈయన పార్లమెంట్ మెంబర్ రాఘవ చద్దా. ఈయన విమర్శలు, సద్విమర్శలు, ప్రాంతాలు ఎక్కడైతే వెనుకబడుతున్నాయో, ఏ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి గురించి ఎవరిని చూడరు, నిష్పక్షపాతంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా, యువకుడిగా ప్రాచుర్యంలోకి వచ్చిండు. మరి ఈయన కొత్త పార్టీ పెడతాడా అని ఒక సందేహం ఉంది. ఈయన బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి కూడా మాట్లాడిండు. అంతే కదా, మనమే సవ్యంగా లేవు, నువ్వు నీతులు ఏం చెప్తావురా, నువ్వే చక్కగా లేవైతివి, అనేకమైన కేసులలో ఇరుక్కుంటివి, దేశాన్నే చీపురు బట్టి ఊడుస్తా అవినీతి లేకుండా అన్నావునివి, నీ చుట్టే అవినీతే, నువ్వే జైల్లో పడుతుంది. మొన్న ఏదో క్లీన్ చీట్ వచ్చింది కానీ మళ్ళీ మొదలైంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సాక్ష్యాలతోటి బయట గుంచుతారు. అప్పుడు ఇక ఎంత నీతివంతులు అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ యువనేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సొంత రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? అవుననే సంకేతాలు ఇస్తూ ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి యువ నాయకులు రావాలి. కానీ అధికారం వచ్చినాక వీళ్ళు దొరలు ఏం చేస్తారు? కానీ నిజాయితీతో అధికారంలోకి రాకముందు మాట్లాడిన ఆచరణ అధికారంలోకి వచ్చినాక చేస్తే ప్రజలు నమ్ముతారు. లేకుంటే చీపురు కట్టలు పట్టుకొని ఊడుస్తారు, మిమ్మల్ని ఊడుస్తారు. మీరు అవినీతిని ఊడ్చుడు కాదు, పక్కకు పెట్టి. వివరాల్లోకి వెళ్తే రాఘవ చద్దా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బుధవారం ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఓ యువకుడు మాట్లాడుతూ, రాఘవ చద్దా ఏదైనా పార్టీలో చేరడం కన్నా సొంతగా జెడ్ పార్టీ వంటి పేరుతో యువతతో కూడిన పార్టీని ప్రారంభిస్తే మంచిది, యువత మద్దతు మీకు ఉంటుంది, మీరు గెలుస్తారని సలహా ఇచ్చాడు. ఈ వీడియోను రాఘవ చద్దా రీపోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన ఆలోచన అని ఓ ఎమోజీతో కలిపి వ్యాఖ్యానించారు. ఇటీవల రాజ్యసభలో డిప్యూటీ నేత పదవి నుంచి చద్దాను తొలగించినప్పటి నుంచి పార్టీతో ఆయనకు దూరం పెరుగుతోంది. పంజాబ్ సమస్యను ప్రస్తావించడం లేదని, బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని కొందరు ఆప్ నేతలు ఆరోపించారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం చద్దా రాజీ పడ్డారని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో చద్దా సొంత పార్టీ వైపు చూస్తున్నారా లేక బీజేపీలో చేరుతారా అనే ఊహాగానాలు మొదలైనాయి. ఒకటి, ఇటువంటి నాయకులు ఓ పార్టీలో చేరితే దాసోహమే, ఆ పార్టీని ఇక పొగడాలి. ఎంత దుర్మార్గమైన నాయకులున్నా వాడు శూరుడు భీముడు అని ఇక పొగడతారు. ఇక ఇటువంటి యువకులు కొత్త పార్టీ పెట్టడం వల్ల యువతకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎందుకంటే క్రేజీ వచ్చింది, నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి కొత్త పార్టీ పెట్టడం వల్ల అది అవుతుంది. కానీ హేమాహేమీలు కొత్త పార్టీలు పెట్టేటువంటి స్థితిలో ఉన్నా కూడా, ధనం ఉన్నా కూడా క్యాడర్ లేక జీరో అయిన వాళ్ళు ఉన్నారు. జీరో. కమల్ హాసన్ పెట్టకపోవునా, రజనీకాంత్ పార్టీ పెట్టకపోవునా, ఎందుకు పెట్టలేదు? వాళ్ళు అన్ని ఆలోచనలు చేసిరు. నిలబడే అభ్యర్థి వాడు ఎటువంటి వాడు, మంచోడై గెలిచే స్థితిలో ఉండాలి. ఒకవేళ ఓడిపోయింది అనుకో, వాడు ఏమంటాడు? పార్టీ అధినాయకులు పైసలు తీసుకున్నారు నా దగ్గర, నాకు టికెట్ ఇచ్చిర్రు, నన్ను ఇప్పుడు ఓడగొట్టిరని మళ్ళీ కూతలు కూస్తారు. వాడు గెలవడు, ఓడిపోయినందుకు పార్టీ నాయకులను తిడతారు, పైసలని ఏదో అని, రకరకాలుగా ఉంటాయి. ఇన్నిటిని కూడా తట్టుకునేటట్టు ఉండాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా, పార్టీ పెట్టి పార్టీని నడిపించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే చాలా ఓపిక ఉండాలి, ధనం కూడా చాలా అవసరం. ఆ దిశగా మళ్ళీ ఈ యువ నాయకుడు వెళ్తాడా, లేకుంటే ఏదైనా పార్టీకి వెళ్ళి శరణాగతి అయ్యా మీరే నాకు అండా దండ అని వేడుకుంటాడా? చూద్దాం. ఏదైనా పార్టీలో పోయిండు అనుకో, సముద్రంలో ఒక నీటి బిందు అయిపోతాడు. సొంత పార్టీ పెట్టిండు అనుకో, సముద్రం అంతా ఆయనదే, ఇష్టారాజ్యం. కానీ క్యాడర్ను సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించేటువంటి కీలకమైన బాధ్యత పార్టీ వ్యవస్థాపకునికి ఉంటుంది. అంతే కదా. మరి మీ అభిప్రాయం ఏంది? ఏదైనా పార్టీలోనే ప్రవేశించమంటారా శరణం అనుకుంటూ? లేదు, ఇలాంటి యువకులు పార్టీని పెట్టి క్యాడర్ మంచి సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించి అధికారంలోకి వచ్చే విధంగా చేయాలా? ఈ రెండు అంశాల మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.